ఏనుమాముల మార్కెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలు భారత పత్తి సంస్థ సీసై తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జిన్నింగ్ మిల్లులు ఎంపికల్లో సీసీఐ అవలంబిస్తున్న L1, L2, L3 విధానాలను నిరసిస్తూ తెలంగాణ పత్తి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ ప్రైవేట్ పత్తి కొనుగోలును సోమవారం నుంచి నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ను మంగళవారం హరీష్ రావు సందర్శించారు. సీసీఐ నిబంధనలతో కింటా మద్దతు ధర 8,110కి విక్రయించలేక దళారులకు 2,000కు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు పరిస్థితి అలాగే ఉందన్నారు. గతేడాది యాసంగి బోనస్ డబ్బులకు 1,100 కోట్లకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 తక్షణమే చెల్లించాలన్నారు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప అన్నదాతల బాధలను కేంద్రానికి వివరించే సమయం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు.